హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జర్నల్ ఎంట్రీస్ ఈ కన్సైన్మెంట్కి సంబంధించి ఏ విధంగా రాయాలో చూద్దాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ బుక్స్లో జర్నల్ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలనేది చూద్దామండి. ఫస్ట్, వెన్ గూడ్స్ ఆర్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, గూడ్స్ని సెండ్ చేసినప్పుడు ఏ విధంగా ఎంట్రీస్ రాస్తామనేది చూద్దాం. ఇప్పుడు కన్సైన్మెంట్ అనేది మనకు నామినల్ అకౌంట్ రూల్ అయితే ఫాలో అవుతుంది. ఇక్కడ ఏదైతే గూడ్స్ ని సెండ్ చేశారో వాటిని కన్సైనీకి సెండ్ చేస్తారు. సో అప్పుడు ఆయన ఈ గూడ్స్ ఏదైతే సెండ్ చేస్తున్నారో వాటిని ఎక్స్పెన్స్ గా భావించి కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేస్తారండి. కన్సైన్మెంట్ మనకు తెలుసు, కన్సైన్మెంట్ అంటే ఏంటో అనేది. కన్సైనీకి గూడ్స్ సెండ్ చేసి ఆ కన్సైనీ ఆ గూడ్స్ ని సేల్ చేసి వచ్చిన మనీలో ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ కన్సైనీ తీసుకొని మిగతా మనీ అనేది కన్సైనర్కి సెండ్ చేస్తారు. దీన్ని మనం ఈ ప్రాసెస్ ని కన్సైన్మెంట్ అంటాం. సో ఈ కన్సైన్మెంట్ మనకు నామినల్ అకౌంట్ రూల్ అయితే ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఈ గూడ్స్ ఏదైతే సెండ్ చేశారో దాన్ని కన్సైనరు ఒక ఎక్స్పెన్స్ గా భావించి కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేస్తారు. డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేస్తారు. నెక్స్ట్, ఈ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఉంది కదా, అవి గూడ్స్ అనేది కన్సైనర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళాయి కాబట్టి దాన్ని క్రెడిట్ వాట్ గోస్ అవుట్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం గూడ్స్ ఆర్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అనేది రియల్ అకౌంట్ కి రూల్ ని ఫాలో అవుతుంది. సో మనము టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, దీన్ని మనము ఇక్కడ క్రియేట్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ నెరేషన్ రాద్దాం. బీయింగ్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. ఓకేనా, నెక్స్ట్ ఏమైంది, వెన్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇంకర్డ్ బై కన్సైన్మెంట్. ఒకవేళ కన్సైన్మెంట్ కోసమని ఎక్స్పెన్సెస్ ఏదైనా కూడా చేసినట్లయితే, కన్సైనర్ ఎక్స్పెన్సెస్ చేసినట్లయితే ఆ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్ అనేది ఎక్స్పెన్సెస్ మనకు డెబిట్ చేస్తుంది కదా. కన్సైన్మెంట్ అకౌంట్ అనేది నామినల్ రూల్ అకౌంట్ ని ఫాలో అవుతుంది కాబట్టి ఎటువంటి ఎక్స్పెన్సెస్ జరిగినా కూడా మనం కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేస్తాము. ఓకేనా, కన్సైన్మెంట్ అకౌంట్ రిటార్ టు. సో ఎక్స్పెన్సెస్ కి మనం మనీ పే చేయడం జరుగుతుంది కాబట్టి మనీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఇలా రాసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ అమౌంట్ పెయిడ్ బై కన్సైనర్, ఇది నెరేషన్ అండి. నెక్స్ట్ ఏంటి, వెన్ అడ్వాన్స్ ఈజ్ రిసీవ్డ్. ఈ అడ్వాన్స్ ఎప్పుడు వస్తుందంటే కన్సైనీకి గూడ్స్ పంపేటప్పుడు ఆయన మీద ట్రస్ట్ ఉండదు కాబట్టి, ఒకవేళ గూడ్స్ తీసుకొని కన్సైనీ ఎక్కడికైనా వెళ్ళిపోతే చాలా లాస్ అయిపోతాడు కాబట్టి ఆయన ఏం చేస్తారంటే కన్సైనర్ కొంచెం అడ్వాన్స్ అనేది రిసీవ్ చేసుకుంటాడు కన్సైనీ నుంచి. సో ఈ సిచ్యువేషన్ లో మనీ అనేది మనకు రావడం జరుగుతుంది. అది క్యాష్ రూపంలో కావచ్చు, చెక్ రూపంలో కావచ్చు, బిల్ రూపంలో కానీ మనకు వచ్చేస్తుంది అనమాట. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా ఆర్ టు, ఎవరు ఇస్తారు మనకు, కన్సైనీ ఇస్తాడు. సో కన్సైనీ అకౌంట్, ఇక్కడ మనం కన్సైనీస్ గివర్ కాబట్టి సో ఆయన మనం క్రెడిట్ చేసాము. మనకి ఏమొస్తుంది ఇక్కడ, క్యాష్ కానీ బిల్ కానీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చెక్ కానీ రావచ్చు. సో అందుకని మనం బ్యాంక్ ని డెబిట్ చేసాము. ఇది మనకు కరెంట్ అసెట్ అవుతుందండి. మన దగ్గరికి ఏదైనా వస్తే దాన్ని మనము డెబిట్ చేస్తాం. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇంకొకటి, ఈ అసెట్, ఇది బిల్స్ రిసీవబుల్ అనేది ఒక అసెట్. మనం ఆల్రెడీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో చెప్పుకున్నాము.
ఇది ఒక అసెట్. మనకు కరెంట్ అసెట్ వచ్చినప్పుడు మన అసెట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మనం డెబిట్ చేయాలని చెప్పారు కదా. సో ఈ విధంగా కూడా మనం అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనము బీయింగ్ వాన్స్ మనీ రిసీవ్డ్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వెన్ ఫోర్త్ వన్ అంటే వెన్ బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్. సో ఆ బిల్ ఏదైతే వస్తుందో కన్సైనర్ దగ్గరికి, ఆయన ఏం చేస్తాడు, ఆ బిల్ తీసుకెళ్ళి బ్యాంక్ దగ్గర, బిల్ వస్తుంది కదా, దానికి 2 months 3 months టైం ఇచ్చి దాని బిల్ అనేది పంపించి ఉంటారు. సో ఆ బిల్లుని ఈ కన్సైనర్ ఏం చేస్తాడంటే బ్యాంక్ తీసుకెళ్ళి కొంచెం ముందుగానే నాకు పేమెంట్ కావాలి, ఎర్లీ పేమెంట్ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆ బిల్ ఇచ్చేసి మనీ తెచ్చుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో మనీ ఈజ్ కమింగ్ టు ది బిజినెస్. సో క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డేటా. సో వాళ్ళు కొంచెం డిస్కౌంట్ అనేది తీసుకుంటారు కదా, ముందుగానే ఇస్తున్నందుకు గాను కొంచెం మనీ కట్ చేసుకుంటారు, అది మనకు లాస్ అవుతుంది. దాన్ని మనం డిస్కౌంట్ అని అంటాము. డిస్కౌంట్ అలౌడ్ అనొచ్చు. డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుందండి. బిల్స్ రిసీవబుల్ అకౌంట్. ఓకే, మనం ఇక్కడ బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అని రాసుకోవచ్చు. బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అని రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై ద కన్సైనీ. ఒకవేళ కన్సైనీ ఎక్స్పెన్సెస్, వీటి మీద కన్సైన్మెంట్ ఎక్స్పెన్సెస్ పెట్టి ఉంటే, ఏదైతే ఆయన సేల్ చేస్తారో అప్పుడు ఎక్స్పెన్సెస్ పెట్టి ఉంటే, అది కూడా మనం ఆ ఎక్స్పెన్సెస్ కూడా మనం కన్సైన్మెంట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ఎవరు ఇచ్చారు, మనకు కన్సైన్ ఇచ్చాడు కాబట్టి కన్సైనీ అకౌంట్. సో కన్సైన్ ఈజ్ ద గివర్ కాబట్టి క్రెడిట్ చేసాము. ఓకేనా. అమౌంట్ మనీ పే చేసింది ఎవరు, కన్సైన్. సో ఈజ్ గివర్. కన్సైన్మెంట్ అకౌంట్, ఏదైనా ఎక్స్పెన్సెస్ జరిగితే కన్సైన్మెంట్ అకౌంట్ మనం డెబిట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మనము బీయింగ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బై కన్సైనీ. నెక్స్ట్ ఫర్ సేల్ రిపోర్టెడ్ బై కన్సైన్. సేల్స్ ని ఇంత జరిగాయి అని చెప్పేసి రిపోర్ట్ అనేది పంపించడం జరుగుతుంది కన్సైనర్ కి. అటువంటి సిచ్యువేషన్ లో ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకు సేల్స్ జరిగినప్పుడు ఆయన ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కన్సైనీ పంపిస్తూ ఉంటాడు. అప్పుడు ఈయన బుక్స్ లో ఆ పంపించిన తర్వాత ఈయన బుక్స్ లో ఏం రాసుకుంటారు, కన్సైనర్ బుక్స్ లో, సో నాకు కన్సైనీ డేటారు, ఎందుకంటే ఆయన నుంచి మనకు మనీ రావాల్సి ఉంది. సో కన్సైన్మెంట్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తారు, ఎందుకంటే మనకు సేల్స్ జరిగితే రెవెన్యూ వస్తుంది. సో అందుకని కన్సైన్మెంట్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం, ఎందుకంటే మనకు రెవెన్యూ వచ్చింది కదా, సేల్స్ చేయడం వల్ల రెవెన్యూ వస్తుంది కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ ని క్రెడిట్ చేస్తాం. అసలు కన్సైన్మెంట్ అకౌంట్ కన్సైన్మెంట్ అనేది మనకు నామినల్ అకౌంట్ రూల్ ఫాలో అవుతుంది. డెబిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఈ రూల్ అయితే ఫాలో అవుతుంది. నెక్స్ట్ 7th one, ఫర్ కమిషన్ పేబుల్ టు కన్సైనీ. కన్సైనీకి కమిషన్ పే చేయవలసి ఉంది. సో పే చేయవలసి ఉంది కాబట్టి కన్సైనర్ ఏం రాసుకుంటారు, కన్సైనరు కన్సైనీని క్రెడిటర్ గా చూపిస్తారు, ఎందుకంటే ఆయనకు మనం కన్సైనరు కమిషన్ పే చేయవలసి ఉంది. సో ఇంకా పే చేయలేదు కాబట్టి కన్సైనీని క్రెడిటర్ గా చూపిస్తారు. కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేస్తారు, ఎందుకంటే కమిషన్ అనేది అది ఎక్స్పెన్స్ కదా, ఎవరికి, కన్సైనర్కి ఎక్స్పెన్స్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ ని డెబిట్ చేస్తాడు. కన్సైనీకి ఇవ్వవలసి ఉంది
సో ఆయనకి మనం ఇవ్వవలసింది కాబట్టి ఆయన మనకి క్రెడిటర్ అవుతారు. నెక్స్ట్, ఫర్ అన్సోల్డ్ స్టాక్ రిమైనింగ్ విత్ కన్సైనీ. ఇక సేల్ కాని స్టాక్ ఏదైనా కూడా కన్సైనీతో ఉంటే అప్పుడు ఎంట్రీ ఏ విధంగా ఉంటుందని చూద్దాం. అప్పుడు ఎంట్రీ మీకు తెలిసిందే, క్లోజింగ్ స్టాక్ ఎలాగానో ఇది కూడా అంతే. కన్సైనీ స్టాక్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్ అండి. స్టాక్ అనేది మనకు ఇప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్ని క్రెడిట్ చేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైనా కూడా మనకు స్టాక్ నుంచి ఫ్యూచర్లో మనకు రెవెన్యూ వస్తుంది. సో అందుకని కన్సైన్మెంట్ అకౌంట్ మనం ఇక్కడ క్రెడిట్ చేయడం జరిగింది. క్రెడిట్ చేసాం ఎందుకంటే అది ఒక మనకు రెవెన్యూ కదా. ఒకవేళ ఎక్స్పెన్స్ అయితే మనం కన్సైన్మెంట్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఇప్పుడు కమిషన్ ఉంది, కమిషన్ మనం ఎక్స్పెన్సెస్ మనకు, సో అందుకని కమిషన్ మనం ఎక్స్పెన్సెస్ కాబట్టి కన్సైన్మెంట్ అకౌంట్ని డెబిట్ చేసాం. ఇక్కడ స్టాక్ అనేది మనకు ఫ్యూచర్లో వచ్చే రెవెన్యూ, సో అందుకని కన్సైన్మెంట్ అకౌంట్ని ఇక్కడ క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్, స్టాక్ అనేది మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కన్సైన్మెంట్ అకౌంట్కి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, ఫర్ ట్రాన్స్ఫరింగ్ ప్రాఫిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది అంటే, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండి. సపోజ్కి మనం కన్సైన్మెంట్ అకౌంట్ ఇది అనుకోనండి. సపోజ్ ఇక్కడ డెబిట్ సైడ్ ఏముంటాయి, ఎక్స్పెన్సెస్ లాసెస్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ గెయిన్స్ ఉంటాయి. సపోజ్కి క్రెడిట్ సైడ్ ఎక్కువ వాల్యూ ఉంటాయి, ఇన్కమ్స్ గెయిన్స్ పక్క ఎక్కువగా అమౌంట్ ఉండి, సపోజ్కి ఇక్కడ 1000 రూపాయలు ఉంది, ఇక్కడ 900 ఉందండి. సో టోటల్ చేసినప్పుడు మనకు ఇక్కడ 100 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్ అవుతుంది. ఈ ప్రాఫిట్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మీకు కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు లేదా మీకు ప్రొఫార్మా చెప్పేటప్పుడు అర్థమవుతుందండి. సేమ్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనము ట్రాన్స్ఫర్ చేస్తామో, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏదైతే మనకు గ్రాస్ ప్రాఫిట్ గ్రాస్ లాస్ వస్తుందో, ఏ విధంగా మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అదే విధంగా ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాఫిట్ వస్తే, లాస్ వచ్చినా కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో లాస్ వస్తే మనకు డెబిట్ సైడ్ ఎక్కువగా అమౌంట్ ఉంటుంది, క్రెడిట్ సైడ్ తక్కువగా ఉంటుంది. ఓకేనా. సో మనకు ప్రాఫిట్ ఆన్ కన్సైన్మెంట్ ట్రాన్స్ఫర్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్, ఒకవేళ లాస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనము డెబిట్ చేస్తాము, కన్సైన్మెంట్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. ఓకేనా. మీకు ఇక్కడ చూపించాను కదా. సో మీకు ప్రొఫార్మా మనం రాసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ సపోజ్కి ఇక్కడ ఒకటి చెప్తాను, కన్సైన్మెంట్ అకౌంట్ అనుకుందాం. ఇది ఇక్కడ క్రెడిట్ డెబిట్ ఎటు సైడ్ ఎక్కువ ఉందను, ఇప్పుడు సపోజ్కి ఇక్కడ డెబిట్ సైడ్ ఎక్కువ ఉందనుకో, డెబిట్ సైడ్ వచ్చేసి 1000 రూపీస్, క్రెడిట్ సైడ్ 1900 ఉందనుకుందాం. అయితే ఇప్పుడు ఏంటి, క్రెడిట్ సైడ్ తక్కువ ఉంది కంపేరింగ్ డెబిట్ సైడ్ కంటే. ఇప్పుడు మనం ఏం రాస్తామంటే, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇది లాస్ కదా మనకి, బై లాస్. ఏదైతే ఇక్కడ మనకు లాస్ ఉందో దాన్ని బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ఇక్కడ లాస్ అని రాస్తాము. ఈ లాస్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతే అండి. నెక్స్ట్, ఓకేనా. ఫర్ ద సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్ విత్ కన్సైనీ. ఇప్పుడు మనకు అంతా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, బిల్ అనేది మనం మనీ అనేది ఏదైతే అమౌంట్ మనం అడ్వాన్స్గా ఇచ్చామో లేదా ఎక్స్పెన్సెస్ ఎవరైతే కన్సైనీ ఉన్నాడో కన్సైనీ దగ్గర నుంచి కన్సైనరు అడ్వాన్స్ తీసుకుంటారు ముందుగానే. అదిను ఒకవేళ కన్సైనీ ఏమన్నా ఎక్స్పెన్సెస్ పెట్టి ఉంటే ఈ సేల్స్ ప్రాసెస్లో అవి ఆయనకి రావాల్సిన కమిషన్ని డిడక్ట్ చేసుకొని మనీ అనేది ఎవరికి పంపిస్తారంటే కన్సైనర్కి పంపిస్తారు. క్యాష్ ద్వారా కావచ్చు, బ్యాంక్ ఆర్ బిల్ ద్వారా కానీ పంపిస్తారు. సో ఆయన ఏం రాసుకుంటారంటే, ఆయనకు క్యాష్ కానీ చెక్ కానీ బిల్లు కానీ వచ్చినట్టుగా ఆయన రాసుకుంటారు. ఆ బిల్లు చెక్ క్యాష్ ఇచ్చింది ఎవరు అంటే కన్సైనీ ఇచ్చారు. సో గివర్ కాబట్టి ఆయన క్రెడిట్ చేస్తారనమాట. ఓకేనా. నెక్స్ట్, ఫర్ క్లోజింగ్ ద గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్.
ఇప్పుడు ఈ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ని క్లోజ్ చేయాలంటే దేంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏదైతే ఉంటుందో ఆ బ్యాలెన్స్ గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇది ఎంత అయితే ఉంటుందో దాన్ని మనం ట్రేడింగ్ ఆర్ పర్చేస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా ఆర్ టు ట్రేడింగ్ ఆర్ పర్చేస్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, ఈ విధంగా మనము గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్కి సంబంధించిన బ్యాలెన్స్ని మనము ట్రేడింగ్ ఆర్ పర్చేస్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా, ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది రాయాల్సి ఉంటుంది. చూడండి ఒకసారి. ఓకే, సో మన వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు అర్థమైందో లేదా అనేది కూడా కామెంట్ చేయండి. మన వీడియోస్ నచ్చినట్లయితే మీరు మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.